హలో గాయ్స్, నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అనమాట. సో వెళ్ళంగానే మా డాడీ కట్టెలిపోయి కదా ఇంకా అరేంజ్ చేస్తున్నారు పొంగల్ పెట్టుకోవడానికి. ఇక్కడ నేను ఇంకా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాం, నేను మా చెల్లి. తర్వాత మా మమ్మీ గిన్నెకి కూడా పసుపు రాసి ఇంకా పొయ్యి మీద పెట్టిందనమాట. ఇంకా ఇక్కడ పొంగల్ రెడీ అవుతూ ఉంది. మేమైతే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి బియ్యం పిండి, పసుపు, కుంకుమ అవి అన్నీ వేసి అలంకరించాము, పూలన్నీ పెట్టి. ఇంకా పూజకు కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. తమలపాకులు ఇంకా కుందులు అవన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ పొంగల్కి ఇంకా పాలు పొంగినాయి అనమాట. పొంగిన తర్వాత కొంచెం అందరం బియ్యం వేసాము. తర్వాత ఇంకా మా మమ్మీ పూజ స్టార్ట్ చేసింది. దీపారాన్ని వెలిగించి ఇంకా పూజ మొదలైతే పెట్టామన్నమాట. ఇంకా పొంగల్ గిన్నె పట్టుకుని గోవిందలు కొట్టుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసాము. చేసిన తర్వాత దేవుడి ముందు పెట్టి ఇంకా నైవేద్యం చూపించి హారతలా ఇచ్చాము. లాస్ట్కి సాంబ్రాణి పొగ వేసి ఇంకా పూజ ముగించుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా కొంతసేపు అక్కడ కూర్చుని ఇంకా ప్రసాదం కూడా తిని మేమైతే ప్లేట్స్ మర్చిపోయాం ప్రసాదానికి. ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా మనం. సో అక్కడ టేక్ చెట్టు ఉంది. ఆ టేక్ చెట్టు ఆకులు కోసి కడిగి ఇంకా వాటిలో తిన్నాం అనమాట. చాలా బాగా అనిపించింది అలా తింటుంటే. ఒక ఫీల్ లాగా వచ్చింది అనమాట, విలేజ్ ఫీల్ లాగా. ఇంకా అక్కడ దగ్గరనే చింత చెట్టు ఉందనమాట. ఇంకా చింత చిగురు కోసి పప్పు వండుకుంటాం కదా, ఇంకా దానికని మా మమ్మీ మా డాడీ చింత చిగురు కోస్తారు. మా చెల్లి కూడా వెళ్ళి ఇంకొంచెం వీడియోకి ఫోజులు ఇస్తుందనమాట. కొంచెం ఇంకా చింత చిగురు అలా కోసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు కూడా ఇంకా మంచిగా దండం పెట్టుకుని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.